ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా నాన్న చేసిన తప్పుకి నేను కుమిలిపోతున్నాను. చారు లేమ్మా. మా నాన్న ఇలా చేస్తాడని నేను ఊహించలేదు పెద్దనాన్న. నాలో మార్పు ఆయనకి నచ్చలేదు. నేను మీతో ఉండడం ఆయనకి నచ్చలేదు. నా పేరు చెప్పి ఆయన ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నన్ను క్షమించండి పెద్దనాన్న. నువ్వేం తప్పు చేసావమ్మా? ఇది తనకి పుట్టిన బుద్ధి, నీ తప్పేం లేదుగా. నువ్వేం బాధపడకు. నిజంగా పెద్దనాన్న, నిజంగా ఆద్య రామలక్ష్మి లేకపోతే పెద్దమ్మ మీద ఎంత అభాండం పడిపోయేదో. పెద్దమ్మ 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 జైలుకు వెళ్లాల్సి వచ్చేది. అవును. నాన్న, చారుని మేము చూసుకుంటాం. అమ్మా, నువ్వు నాన్నని తీసుకుని ఇంటికి వెళ్ళు. అత్తయ్య, పిన్ని, మావయ్య అందరూ వెళ్ళండి. చారు లే. పదశివ. మావయ్య మావయ్య వెళ్తున్నారు. మనం వెళ్దాం చారు, మనం వెళ్దాం. ఇక మొదలెడదామా? టాలెంట్ చూపిస్తున్నావా? నేనా టాలెంటా? చూడు, నీకు కళ్ళు లేవని నటిస్తున్నావని, అందరినీ గుడ్డోళ్ళం చేయాలనుకుంటున్నావని మాకు తెలుసు. మీ నాన్నని ఇరికించి నువ్వు తప్పించుకున్నావు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ బండారం బయట పెడతాము. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాము. ఏం మాట్లాడుతున్నారు మీరు? జస్ట్ షట్ అప్. నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఈ రోజు మా శోభనానికి ముహూర్తం పెట్టించబోతున్నారు. ఆ తర్వాత నువ్వేమీ చేయలేవు. చూడు, ఇక్కడి నుంచైనా సిగ్గు తెచ్చుకుని నిజం ఒప్పుకొని నీ అంతటా నువ్వే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే ఇప్పుడు కళ్ళు లేనట్టు యాక్ట్ చేస్తున్నావు కదా, అదే గతి నీకు రియల్ గా పడుతుంది. చూసుకో. అద్యా, ఇంకెందుకు, ఆమె వస్తుంది కదా, మనం పోదాం. ఫస్ట్ నైట్ చేసుకుంటారా? చెప్తా మీ సంగతి. అమ్మో, కిందకెళ్దామంటే సపోర్ట్ ఎవరూ లేరే. మెట్లు దిగుతూ దిగుతూ జారి పడిపోతే అమ్మో. రామలక్ష్మి, కిందకు వెళ్ళాలి, కొంచెం హెల్ప్ చేయవా? దిగు. ఆ మాత్రం దానికి అప్పుడే 9 నెలలు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? 5వ నెలైనా 9వ నెలైనా బేబీ కేరింగ్ ముఖ్యం కదా. ఓహో, నువ్వు బేబీ కేరింగ్ గురించి ఆలోచిస్తున్నావా? ఓకే ఓకే ఓకే. ఆ బేబీకి ఏమైనా అయితే నీకు ఆస్తి రాదనా? అర్థమైంది. అయ్యో రామలక్ష్మి, మాటి మాటికి నువ్వు ఆస్తి ఆస్తి అని అనకు. ఆస్తి శాశ్వతం కాదు కదా, మనుషులే శాశ్వతం. వాళ్ళ మధ్య ప్రేమలు శాశ్వతం. ఓహో, ఇప్పుడు నేను అమ్మని కాబోతున్నాను కదా, నాలో కూడా చాలా మార్పు వచ్చింది. నన్ను నమ్ము రామలక్ష్మి. ప్రపంచం అంతా నిన్ను నమ్మినా నేను మాత్రం నిన్ను నమ్మను. నమ్మకపోయినా పర్వాలేదులే, సహాయం అడిగాను కదా. మానవత్వంతో వచ్చి కొంచెం సపోర్ట్ చేయవా ప్లీజ్? నీ స్థానంలో ఎవరున్నా సరే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. దా. ఈ మెట్ల మీద కాలు జారి పడిపోతే చాలా ప్రమాదం కదా. అందుకే ఒక్కో మెట్టు జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలి. ఎలా ఉంది నీ కొత్త ఉద్యోగం? పర్వాలేదు, బానే ఉంది. నీలాంటి వాళ్ళు దేవాదాయ శాఖలో అధికారులు అవ్వడం దేవాలయాలు చేసుకున్న అదృష్టం.
ఇంత పెద్ద ఆఫీసరు నా తోడి కూడలవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. రేపు నువ్వు తల్లివైతే మా అందరికీ ఇంకా గర్వంగా ఉంటుంది. దానికి ఇంకా టైం ఉంది కదా రామా. అప్పటి వరకు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను కదా. సరే సరే, మెల్లగా దిగు. అయ్యో అత్తయ్య, మామయ్య, శౌర్య. రామా కళ్ళు తిరిగి పడిపోయింది, నాకు తెలీదు. రామలక్ష్మి అమ్మా రామా రామా అరే శౌర్య, హాస్పిటల్ తీసుకెళ్దాం పద. పట్టు. నువ్వెక్కడికి? అదేంటి ప్రశాంత్, రామలక్ష్మిని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేనెలా ఉంటాను? మేం వెళ్తున్నాం కదా, మీరింట్లోనే ఉండండి. లేదు లేదు, నేను కూడా వస్తాను. దయచేసి నన్ను ఆపకండి. సరే, జాగ్రత్తగా ఎక్కు. అందరం వెళ్దాం. నువ్వెక్కడికే? ఆగండి, నువ్వు అవసరం లేదు, వెళ్ళనివ్వండి. వాళ్ళు వెళ్తారు. మెట్ల మీద నుంచి కాదే రామలక్ష్మి, నిన్నింకా అధః పాతాళానికి లాగి పడేస్తాను. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ. నీ బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరాకులా ఎలా చేస్తానో చూస్తూ ఉండు. పంతులు గారు, పాల గ్లాస్తో లోపలికెళ్ళిన నా మనవరాలు నెల తిరిగేలోపు మాకు తీపి కబురు చెప్పాలి. అంత మంచి ముహూర్తం చూసి చెప్పండి. పంతులు గారు, ఒక అరగంట ఆలస్యం పర్లేదు గాని గదిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ముహూర్తం పెట్టండి. రేపు పుట్టబోయే పిల్లలు అలాగే స్మార్ట్ గా చాకులా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీరేం కంగారు పడకండి, దివ్యమైన ముహూర్తం పెట్టే బాధ్యత నాది. వీళ్ల జాతకాల్లో శోభనం కాస్త ఆలస్యమైనప్పటికీ దివ్యంగా జరుగుతుందని రాసుంది.